స్ట్రైక్ చేశారు. వీళ్ళందరూ స్ట్రైక్ లేని గ్రూప్, అసలు సబ్జెక్ట్ స్ట్రైక్ లేని గ్రూపే లేదు అసలు. అందరూ చేశారు, ముష్టోళ్ళు కాడించి కోటీశ్వరులు దాకా. ఇలా జరుగుతుండగా ఎవరికి ఏం చేయలేదు. ఇప్పుడిప్పుడే రోడ్లు వేస్తున్నాడు. అంటే రాజధాని లేదు సార్ కదా, వాడు కట్టిన చంద్రబాబు కట్టిన బిల్డింగ్లోనే ఇన్నాళ్ళు అసెంబ్లీ అన్నీ నడుపుకున్నాడు, కోర్టు అన్నీ. ఆ అసెంబ్లీ హాల్ కూడా తాకట్టు పెట్టాడని విన్నాను నేను. ఎంతవరకు విన్నాడో నాకు తెలియదు, కానీ అది ఎంతవరకు తప్పు కదా. చంద్రబాబు కట్టిన పనికిరామనుకున్నప్పుడు ఆ బిల్డింగ్లో తాకట్టు పెట్టడం ఎంత దుర్మార్గం. వేరే విషయాలు అక్కర్లేదు, మీకు అది ఒకటే ఆలోచించండి మీరు. నేను చెప్పింది మీ మేము పనికిరాదనుకున్నప్పుడు మానేయండి, కట్టేయండి. టీవీ రికార్డు వీడియో కట్టేసేయండి. ఎందుకు కట్టుకోవడం? నేను పనికొచ్చే విషయాలు చెప్తున్నానే కదా మీరు ఉంటున్నారు. అలాగే పనికొచ్చి పనులు చేస్తే ఎవడైనా మెచ్చుకుంటాడు. జగన్ ఏం పనికొచ్చే పనే చేయలేదండి. అప్పులు చేసి ఇస్తున్నాడు. స్కూల్ పిల్లలకి అమ్మఒడి ఇవన్నీ డబ్బులు అమ్మఒడి ఇస్తున్నాడు. నాన్న బుడ్డికి అయిపోతున్నాయి ఖర్చు. నాన్నబుడ్డి ఈ మందులు ఎంత రేటు పెంచేస్తున్నాడు, తాగిన మందులు. అవి ఏం చేస్తున్నాడు, అమ్మ ఉడికిచ్చిన డబ్బులు అది సీక్రెట్గా ఎత్తుకెళ్ళిపోయి నాన్న బుడ్డికి గడిచి పెడుతున్నాడు. అమ్మ ఒడి వల్ల నాన్న బుడ్డి అయింది. ఈ బుడ్డి అంటే ఇది బుడ్డి కాదు, బుడ్డి. అంచేత నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇచ్చిన డబ్బుల వల్ల ఏం ఉపయోగం ఉండలేదు. ఎడం చేత్తో ఇచ్చి పొడి చేత్తో తీసుకుంటాడు. 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు తీసుకుంటాడు. ఇప్పుడు ఈ మందులు, ఈ డ్రగ్స్ ఎంత రేట్లు విపరీతంగా పెంచేశాడు. మాట్లాడేవడం ఎప్పుడు మాట్లాడు, తాగడం అవడం మాట కదా. తాగుతూ ఉన్నాడు, మాట కదా. అలవాటు అయినోడు, సిగరెట్ తాగడం అలవాటు అయినోడు, ప్యాకెట్ అలవాటు అయినోడు మానలేరండి. ఇంకా అంతకంటే మంచిది ఏంటంటే, ఆడవాళ్ళు వెళ్తే కాళ్ళు ఆగే బయటకు వస్తాడు. ఈ తాగుబోతుడికి లిమిట్ ఉండదు, ప్యాకెట్ ఆడేవాడికి లిమిట్ ఉండదు. అసలు వాళ్ళు ఆడుతూ ఉంటాడు, పోయినాయి కదా ఇంకా ఆడతాడు కూడా. అలాగే లిమిట్ లేని పరిపాలన. ఇప్పుడు వీళ్ళు చేసే దుర్మార్గం ఏంటంటే, ఒక్కటి కూడా మంచి పని చేయలేదు ఇంతవరకు. మీరు ఏదైనా ఉంటే చెప్పండి, అది నేను చెప్తాను దానికి విమర్శ. ఇప్పుడే ఇంతవరకు 5 సంవత్సరాలకు రోడ్లు లేదు, ఎక్కడా రోడ్లు లేదు. నాశనం అయిపోయిన రోడ్లన్నీ చూస్తున్నారు టీవీలో. ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అదే సార్, 2,30,000 ఉద్యోగాలు అన్నారు కదా, ఆ ఉద్యోగాల పరిస్థితి ఏది ఇవ్వలేదు కదా. అదే జాబ్ నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చాడు? ఎక్కడ ఇవ్వలేదు కదా, నోటిఫికేషన్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ప్రారంభంలో ఏమన్నాడు వీడు, రాజధాని ఇదే ఉంటుంది, నేను అక్కడ ఇల్లు కట్టుకున్నాను, అందరి చేత రోజా చేత వీళ్ళందరి చేత కూడా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడ భవనం కట్టుకున్నాడు. ఇంకా చంద్రబాబు కూడా ఇల్లు కట్టుకోలేదు ఇక్కడ అమరావతిలో. మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారు కనుక నేను వీడు ఇక్కడే ఉంటాడు, రాజధాని ఇక్కడే ఉంటుంది అని ముందు అందరూ చెప్పారండి. ఎవడో రోజే చెప్పింది, వాడు బోత్సా చెప్పాడు, వాడు సంబరాల రాంబాబు వాడు ఎవరి పేరు గుర్తులేదు, అందరూ చెప్పారు. మొత్తం ఇది పనికి రాదు, ఇది శ్మశానం అన్నాడు. ఈ బిల్డింగ్ ఎందుకు పనికిరాదు అనుకున్నాడు. ఆ బిల్డింగ్లో తాకట్టు పెడుతున్నాడు ఎందుకు? ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మీ అభిప్రాయం? ఇదిగో అక్కడ కనపడుతుంది కానీ తారకం చంద్రబాబా ఎప్పుడు ఇంకా ఎప్పుడు గెలిచిన సీఎంలు వీళ్ళే వస్తే బాగుంటుందా, కొత్త వాళ్ళు వస్తే? విజన్ ఉందండి, డెవలప్ చేయగలరు. హైదరాబాద్ డెవలప్ ఏంటంటే, ఇప్పుడు బిల్గ్రేడ్ వచ్చి బెంగళూరు తీసుకోవాల్సిన టెక్నాలజీ అంతా కూడా వీడు 15 నిమిషాలు అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ల్యాప్టాప్ పట్టుకొని 15 నిమిషాల 45 మినిట్స్ మాట్లాడి కన్విన్స్ చేసి హైదరాబాద్లో టెక్నాలజీ చేశాడా లేదా? కాదనగలరా మీరు దీన్ని? మరి కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు. ఎంతోమంది వేలాది మంది స్టూడెంట్ చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు వేలాది మంది స్టూడెంట్, టెక్నాలజీ స్టూడెంట్ ఇక్కడ పనిచేస్తారు తెలుసా మీకు? హైదరాబాద్ స్టూడెంట్స్ ఏ సంబంధం తెలంగాణ ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడ కూడా పనిచేశారు. కారణం ఏంటి? టెక్నాలజీ ఎంతోమంది వేల మందికి, ఎన్ఆర్ఐలకు ఉద్యోగం ఎంతోమందికి ఇచ్చాడు ఉద్యోగం. అది కాదనగలరా మీరు? అనలేదు కదా. చేత ఒక విజన్ ఉంది, అది చేయగలడు, ఆలోచన ఉంది, ఆదాయం వచ్చే విధానం చేయగలడు, ప్రతి మనిషికి పని చూపించగలడు. కూర్చోబెట్టేసేసి మీరు 1000 రూపాయలు ఇస్తాను కూర్చొని తినానంటే వాడు ఎందుకు పనికిరాడు? ఎందుకు పనికి వస్తాడు? వాడు పని వాడు చేసుకోలేడు, ప్రొగ్రెసివ్ అయిపోతాడు. 30 ఏళ్ళకే 88 ఏళ్ళు వచ్చి కూడా నేను నిలవసారిగా ఉన్నా అంటే ఒకటి ఆశించలేదు. కానీ ఎప్పుడూ కూడా
ఎప్పుడూ కూడా ఫ్రీగా వచ్చి దేని కూడా ఆశించకూడదు, కష్టపడి పని చేసుకోవాలి. ఎప్పుడు ఎవరిని పొగడలే నిన్ను పొగిడినా ఇచ్చాడు చేతులకు భగవంతుడు, కష్టపడి పని చేసుకోవాలి, ఆలోచించాలి, బుర్ర పదును పెట్టుకోవాలి. అది మానేసేసి ఏదో అప్పులు చేసేసి తాకట్టు పంచాయతీ ఆఫీసులు తాకట్టు పెట్టేసి అసెంబ్లీ హాల్ కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బు అప్పులు తెచ్చేసి ఆ అప్పులేమో నీకు పంచిపెట్టేస్తే 10,000 వచ్చినాయి కదా మీరు సంపాదిస్తున్నారు. రేపు పొద్దున్న మీ పిల్లలకి అది వడ్డీతో సహా మీరే చెల్లించవలసి వస్తుంది. ఎవరు చెల్లిస్తారు? అంటే గవర్నమెంట్ చెప్పి చేసి ప్రజలే చెల్లించాలి, ట్యాక్సులు పెంచేస్తాడు, అన్నీ పెరిగిపోతాయి సమస్యలు. విద్యా వ్యవస్థ బాగా చేశారని అంటున్నారు. అలా కాకుండా అన్నా క్యాంటీన్ ఎందుకు మానేయాలండి? ఎన్నో ఇంత వేల మంది అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనంతో బతికారు, మరి అది ఎందుకు మానేయాలి? విద్యా వ్యవస్థ బాగా చేశారు నాడు నేడు కార్యక్రమం అనుకుంటారు మీరు. ఎక్కడ మీరే అంటారు, అది మీరు అక్కడికి వెళ్ళి చూస్తే లేదు ప్రజలు అంటున్నారు కదా అని చెప్పి తెలుస్తుంది. అంగన్వాడికి చాలా సదుపాయాలు ఇస్తున్నట్టున్నాడు. నేను చెప్తున్నాను కదండి, అమ్మఒడి నాన్నబుడ్డి, అమ్మఒడికి ఇచ్చిన డబ్బులు నాన్నబుడ్డికి అయిపోతాయి. వాళ్ళు తాగుతున్నారు శుభ్రంగా. అలా ఆ రేట్లు ఎంత పెరిగిపోయినాయి విపరీతంగా. దానికి కాదనగలరా మీరు ఎవరైనా? అంచేత వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏమి కూడా ప్రజలకు ఉపయోగపడలేదు. మీరు అమ్మఒడికి ఏమైనా ఇంకొకటికి ఏమైనా అది ఎవ్వడికి ఉపయోగపడలేదు. తర్వాత ఇదోటి స్కూళ్ళు బంద్ చేసేసి మొత్తం వేలాది స్కూల్ బస్సులు ఈ జనాన్ని బలవంతంగా మీకు బెనిఫిట్స్ ఉండవు రాకపోతే అని చెప్పి భయపెట్టి వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం అంటారా మీటింగ్కి? అది తప్పు.